నేను మీకు అంటే ప్రతి తల్లిదండ్రులకి చెప్తున్నానండి. మీ పిల్లల కోసం కొంచెం జాగ్రత్త వహించండి. ప్రతి ఆడపిల్లలైనా, మగపిల్లలైనా, ఆడపిల్లలనుకో ఉదయం స్కూల్‌కెళ్ళించి సాయంత్రం ఇంటికొచ్చినంత వరకు వాళ్ళు ఎలా ఉంటున్నారు? వాళ్ళు తిరిగే తిరుగుళ్ళేంటి? వాళ్ళ స్నేహాలేంటి? వాళ్ళు చేసే ఫ్రెండ్‌షిప్ ఎలాంటిది? వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి వారు? వాళ్ళు ఎలా చదువుతున్నారు? ప్రతిదీ ఆడపిల్లల విషయం అలాగే అబ్బాయిల విషయంలో వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి వారు? వారి తిరుగుళ్ళేంటి? వాడు స్కూల్‌కెళ్తున్నాడా లేదా? సరిగ్గా చదువుతున్నాడా లేదా? వాడి అలవాట్లేంటి? అన్నీ తెలుసుకోవాలి. అలాగే ఇంటికొచ్చిన తర్వాత కూడా అంటే వాళ్ళిద్దరు అంటే పిల్లల్ని మనం ఏంటంటే కోపంతోనూ బంధించేసి చేస్తే వాళ్ళు ఇంకా చెడిపోతారు. మనం వాళ్ళకి ప్రేమగానే ప్రతి మంచిని నేర్పించాలి. ప్రేమగానే బాబు నువ్వు ఈ త్రోవలో వెళ్తే ఇలా చెడిపోతావు, ఈ త్రోవలో వెళ్తే బాగుపడతావు, నీ భవిష్యత్తు ఇలా ఉంటుంది, నీ లైఫ్ ఇలా ఉంటుంది, నువ్వు పెద్దగా బాగా చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, నీ లైఫ్ ఇంకా చాలా బాగుంటుంది, అప్పుడు కారుల్లో అవి ఇవి అన్నీ కొనుక్కోవచ్చు, ఈ త్రోవలో వెళ్తే నీ లైఫ్ ఇలా ఉంటుంది, అదే ఈ త్రోవలో వెళ్ళావనుకో నువ్వు చెడిపోతావు, నీ అనారోగ్య పాలవుతావు, నీ వ్యసనాల వల్ల నీకు దగ్గర డబ్బు లేకపోతే ఎవరు నిన్ను చూడరు, నిన్ను చేరదీయరు, నీ లైఫ్ పాడైపోతుంది. అలా మనం మోటివేషన్ చేయాలి పిల్లల్ని. వారికి మంచి త్రోవలో ఏ విధంగా నడిపిస్తే వాళ్ళ జీవితాలు బాగుంటాయి అనేది మనం తెలుసుకోవాలి. ముందు మనం కరెక్ట్గా ఉండాలి. మనకి ఎన్ని డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పిల్లల మీద మనం చూపించకూడదు. భర్త అయినా భార్య అయినా, భర్తకి భార్యకి మధ్య గొడవలు ఉన్నాయా అవన్నీ పిల్లలు లేనప్పుడు, పిల్లలు ఉన్నప్పుడు మాత్రం భర్త భార్య అమ్మ మా తల్లి తండ్రి ఇంత ప్రేమగా ఉంటున్నారా అంటే మేము కూడా పెద్ద అయ్యాక అందరితో ఇలాగే ఉండాలి, అందరినీ ప్రేమించాలి, మాకు వచ్చే భాగస్వామిని కూడా మేము ప్రేమించాలి, బాగా చూసుకోవాలి అని మనకు మంచి ఆలోచన హృదయాల్లో కలుగుతాయి. వాళ్ళకి మనం మంచిగా కదా నేర్పించాలి తల్లిదండ్రులుగా. ప్రతి ఒక్కరు చాలామంది వీళ్ళు బాగా చదువుకోవాలని మంచి స్కూల్స్లో జాయిన్ చేస్తాం, మంచి ప్రైవేట్లో జాయిన్ చేస్తాం, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని బాక్సింగ్ అని, చెస్ అని, కరాటీ అని, లేదా ఇంకా భరతనాట్యం అని అవని ఇవన్నీ ఎన్నో నేర్పిస్తాం కదా. అవన్నీ నేర్పించేటప్పుడు మనం కూడా బాగుండాలి కదా. మనం బాగుంటేనే కదా అవన్నీ వాళ్ళ హృదయాల్లోకి వెళ్తాయి. మన భార్యాభర్తగా మనం కలిసి ఉండి మన వాళ్ళకి మంచి చెప్తూ అప్పుడు బయట వాతావరణం కూడా పిల్లలు ఇలాగ ఉంటుంది బయట, మీరు ఇలా ఉండాలి, మీరు ఇలా చేయాలి, మనుషులు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలా ఉంటేవారు, వీళ్ళు ఇలాంటి ప్రతి ఒక్క విషయం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. మీ ఫ్రెండ్స్ ఎవరితో ఎలా ఉండాలి, ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఫోన్ ఏ విధంగా వాడాలి, ఫోన్ ఏ అవసరాల కోసం వాడాలి, ప్రతి ఒక్క విషయం వాళ్ళకి నేర్పించాలి. అలాగే చాలామంది పిల్లలు మనం లేనప్పుడు ఫోన్లో ఏం చూస్తున్నారు, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ వాళ్ళని మంచి త్రోవలో నడిపిద్దాం. మనము మంచి త్రోవలో తల్లిదండ్రులుగా జీవిద్దాం. మనం జీవిస్తూ మనం కూడా మన పిల్లలకి మంచి త్రోవలో తల్లిదండ్రులుగా, మంచి తల్లిదండ్రులు వీరు మంచిగా వాళ్ళ పిల్లల్ని పెంచారు అనేసి ప్రతి ఒక్కరు మాట్లాడుకోవాలి. అలా మనం జీవిద్దాం. ఆమెన్.